హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు కైన్మాస్టర్ యాప్ నుండి మనం వీడియో ఎడిటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నేను పార్ట్ 1 పార్ట్ 2 అయితే డివైడ్ చేస్తున్నాను. ఈరోజు పార్ట్ 1లో మనము మామూలుగా బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు చెప్పబోతున్నాను. వీడియో అనేది ఏ విధంగా ఎడిటింగ్ చేయాలి, అందులో ఆప్షన్స్ అనేది ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఈరోజు అయితే తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, మనము ఫస్ట్ కైన్మాస్టర్ అనే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత కింద చూడండి, మనకు హోము, మిక్స్, క్రియేట్ అండ్ మీ అని ఉంది కదా. ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ పైన క్రియేట్ న్యూ అని ఉంది కదా, క్రియేట్ న్యూ అని క్లిక్ చేయాలి. కింద ఉన్నాయి ఏంటంటే ఇవి ఆల్రెడీ నేను కైన్మాస్టర్ యాప్లో యూజ్ చేసి క్రియేట్ చేసిన వీడియోలు అనమాట. సో మనం ఫస్ట్ టైం ఓపెన్ చేసినట్టయితే క్రియేట్ న్యూ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రేషియో అనేది సెలెక్ట్ చేసుకొని అడుగుతుంది. రేషియో అంటే ఏంటంటే మనం యూట్యూబ్కి వీడియోలు చేస్తే 16:9 సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా యూట్యూబ్ షార్ట్స్ వీడియో చేయాలంటే 19:16 చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మనం యూట్యూబ్ వీడియోలు చేస్తాం ఎక్కువ చేయాలనుకుంటే, పెద్ద వీడియో లాంగ్ వీడియోలు చేయాలనుకుంటే 16:9 సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రియేట్ మీద ఫ్రెండ్స్, మనం కైన్మాస్టర్ యాప్ ఓపెన్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఈ ఆప్షన్స్ అనేవి ఏంటి అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇవన్నీ ఇది మనకు మెయిన్ క్రియేట్ చేసే రోల్ అనమాట. మనకి ఇక్కడ చూస్తున్నటువంటి ఆప్షన్స్ అయితే మనకు మెయిన్గా ఇవి యూజ్ చేసి మనము వీడియో అనేది క్రియేట్ చేస్తాము. సో ఫ్రెండ్స్, మనము ఈ వీడియో అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలనేది మీకు ఇప్పుడు చెప్తాను. చూడండి, మనకి ఇక్కడ ఫస్ట్ మీడియా అని ఉంది కదా, ఈ మీడియా మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన వెంటనే ఏంటంటే మన మొబైల్లో ఉన్న ఫోల్డర్స్ అనేది ఇక్కడ మనకు చూపించబడుతుంది. సో మనం ఏదైనా వీడియో ఎడిటింగ్ చేసుకోవాలంటే మనం రికార్డింగ్ చేసిన వీడియో అయితే మనం ఇక్కడ తీసుకోవాలి. ఫ్రెండ్స్, నేనైతే కొన్ని వీడియోస్ అయితే రికార్డింగ్ చేశాను. మీకు ఆ రికార్డింగ్ చేసిన వీడియో అయితే నేను తీసుకొని మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ విధంగా నేను ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, మనకి సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకు ఈ లేయర్లోకి వీడియో అయితే వస్తుందన్నమాట. ఈ లేయర్ మీద క్లిక్ చేస్తే మనకు ఏంటంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే మనకు చూపించబడతాయి. సో మనం ఈ ఆప్షన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. చూడండి, ఇక్కడ ఫస్ట్ రీప్లేస్ అని ఉంది కదా, మీకు చూపిస్తాను చూడండి. 1 by 1 ఇక్కడ రీప్లేస్ అని ఉంది కదా. ఆ రీప్లేస్ ఏంటంటే మనం ఇక్కడ వీడియో ఉంది కదా, ఆ వీడియో మీద క్లిక్ చేసినప్పుడు మనకు ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఆ రీప్లేస్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే మళ్ళీ మన ఫోల్డర్లోకి వెళ్ళిపోతుంది అనమాట డైరెక్ట్గా. అంటే ఆ వీడియో ప్లేస్లో మనం ఏదైనా వీడియో తీసుకోవాలనుకుంటే ఆ రీప్లేస్ అనేది క్లిక్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో కాకుండా మనం వేరే వీడియో అనేది ఇక్కడ తీసుకురావచ్చు. సో ఆ విధంగా బ్యాక్ వెళ్తే పక్కన ట్రిమ్ అండ్ స్ప్లిట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఏంటంటే మనకి ఇక్కడ కొంచెం వీడియోని కొంచెం ముందుకు జరుపుతా చూడండి. నేను ఈ విధంగా జరిపిన తర్వాత మనకి ఆప్షన్స్ అయితే సెలెక్ట్ అవుతాయి. సో ట్రిమ్ లెఫ్ట్ అని ఉంది కదా, ట్రిమ్ లెఫ్ట్ అన్నప్పుడు ఏంటంటే ఆ ఆప్షన్ ఏ విధంగా మనకు వర్క్ చేస్తుందంటే ఇక్కడ మనకు కింద రెడ్ లైన్ ఉంది కదా, చూడండి మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ రెడ్ లైన్ ఉంది కదా, ఆ రెడ్ లైన్ ఏంటంటే మనకు ఆ రెడ్ లైన్ వరకు ఈ ట్రిమ్ లెఫ్ట్ అని క్లిక్ చేస్తారు. చూడండి, ఇప్పుడు ఒకసారి మీరు బాగా గమనించండి. నేను ఈ మిగతా లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ మొత్తం కట్ అవుతుంది. చూడండి, ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ మొత్తం కట్ అయింది. అంటే వీడియో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి ఇక్కడ ముందు ఏదైనా వీడియో ఉంటుంది కదా, ఆ వీడియో మనకు అనవసరం అనుకుంటే ఏదైనా వేరే సౌండ్స్ కానీ వేరే బ్యాక్గ్రౌండ్ కానీ ఉన్నప్పుడు ఆ వీడియో అనేది మనము లెఫ్ట్ సైడ్ కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటింది, ఇక్కడ మనకు ట్రిమ్ రైట్ అని ఉంది కదా, మనకి ఈ విధంగా వీడియో అనేది ప్లే చేసిన తర్వాత ఈ విధంగా ఈ రెడ్ బటన్ అనేది ఈ విధంగా జరుపుకుంటూ పోతుందన్నమాట. ఆ రెడ్ బటన్ ఎంతవరకు ఉంటుందో అక్కడి నుంచి మనం ఇక్కడ ట్రిమ్ రైట్ అని సెలెక్ట్ చేసుకుంటే ఈ రైట్ సైడ్ ఉన్న భాగం అనేది కట్ అవుతుంది. చూడండి, బాగా గమనించండి. నేను ఇక్కడ ట్రిమ్ రైట్ అని మీద ప్రెస్ చేస్తున్నాను. చూడండి, ఆ రైట్ సైడ్ ఉన్న పార్ట్ అనేది కట్ అయిపోయింది. ఒకవేళ మనం పై మిస్టేక్లో ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంటే అండు రీడు అనే ఆప్షన్ అనమాట. సో మనం ఇది క్లిక్ చేసామనుకో, ఇంతకుముందుకు కట్ చేసిన వీడియో అయితే మనకు మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. సో బై మిస్టేక్లో కట్ చేస్తే ఇది అండు రీడు ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఈ ఆప్షన్స్ మనము యూజ్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి, అదే ఆప్షన్స్లో స్ప్లిట్ అని ఉంది కదా, ఈ స్ప్లిట్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే ఈ వీడియో అనేది 2 భాగాలుగా కట్ అవుతుందన్నమాట. మనకు వీడియో 2 భాగాలుగా కట్ చేసుకోవడానికి స్ప్లిట్ అనే ఆప్షన్ యూజ్ చేయాలి. చూడండి, ఇక్కడ నేను స్ప్లిట్ మీద క్లిక్ చేస్తాను. చూడండి, వీడియో అనేది 2 భాగాలు అయిపోయింది. చూడండి, ఆ విధంగా మనము కట్స్ యూజ్ చేయాలంటే మళ్ళీ వీడియో మీద ప్రెస్ చేసి మళ్ళీ ట్రిమ్ స్ప్లిట్ ఉంది కదా,
ఇక్కడ మళ్ళీ ఈ స్ప్లిట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఒక వేరే భాగం అనేది ఆ వీడియో అనేది కట్ అవుతుంది. సో ఆ విధంగా ఈ ఆప్షన్స్ అయితే మనము యూజ్ చేయాలి. తర్వాత ఏంటంటే స్ప్లిట్ ఉంది. స్ప్లిట్ గురించి మనం తర్వాత తెలుసుకుందాము. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మిక్సర్ అని ఉంది కదా, వాల్యూమ్ ఆ వీడియోకు మనం రికార్డింగ్ చేస్తున్నప్పుడు వాల్యూమ్ అనేది 100% చూపిస్తుంది. మనకు ఎక్కువగా వీడియో వాల్యూమ్ అయితే కావాలనుకుంటే మనం ఇక్కడ మిక్సింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఈ 100% ఉంది కదా, ఈ 100% 200% కూడా చేసుకోవచ్చు. అంటే వీడియో సౌండ్ అనేది మనకు చాలా ఎక్కువగా వస్తుంది. కొంతమంది రికార్డింగ్ చేసేటప్పుడు ఆ సౌండ్ అనేది చాలా తక్కువగా రికార్డ్ అవుతుంది. మనం రికార్డ్ చేసేటప్పుడు ఆ సౌండ్ పెంచుకోవాలంటే మనం ఇక్కడ ఈ సౌండ్ అనేది ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇవన్నీ చూడండి, ఈ లెఫ్ట్ రైట్ అని ఇవి ఉన్నాయి కదా, మనం అప్పుడు ఈ పించ్ మన వాయిస్ బేస్ అనేది పెంచుకోవచ్చు. అదేవిధంగా కొంచెం ఈ విధంగా మనం ఏంటంటే మీకు ఇప్పుడు అర్థం కాదు, మీరు వీడియో అనేది వాయిస్ సెలెక్ట్ చేసి ఇవి సెట్ చేసి మీకు అర్థమవుతుంది. ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఏంటి, మనం ఆ వీడియో ప్లే చేసేటప్పుడు స్పీడ్ అనేది నార్మల్గా ఉందనుకో, ఇక్కడ స్పీడ్ వేరియేషన్స్ అనేది కూడా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫాస్ట్ మోడ్లో వీడియో అనేది ఫాస్ట్ మోడ్లో చూడండి 1.1లో ఉంటుంది ఫస్ట్ జనరల్గా అయితే. తర్వాత మనం 1.5 చేసామనుకో వీడియో అనేది స్పీడ్గా ప్లే అవుతుంది, ఫాస్ట్ ఫార్వర్డ్లో ప్లే అవుతుంది. మనం ఈ విధంగా చూడండి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఏంటంటే 0.5 ఉంది కదా, 0.5 అంటే స్లో మోషన్లో వస్తుంది వీడియో అయితే. మనకు స్లో మోషన్లో స్లోగా నడవడం కానీ స్లోగా బ్యాక్గ్రౌండ్ మూవ్ కావడం కానీ అవి అయితే ఇందులో చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే వీడియోని రివర్స్ చేసుకోవచ్చు, అంటే కిందికి మీదికి ఇవి రివర్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది అవసరం లేదు. తర్వాత ఇక్కడ పాన్ అండ్ జూమ్ ఉంది కదా, నేను చూడండి ఫస్ట్ నేను ఈ వీడియోని అనేది సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి ఫస్ట్ వీడియో సెలెక్ట్ చేసుకున్నాను, అంటే నేను పార్ట్స్గా డివైడ్ చేశాను కదా, నేను ఫస్ట్ పార్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పాన్ అండ్ జూమ్ ఉంది కదా, ఇదేంటంటే మనం ఈ పాన్ అండ్ జూమ్ అనేది మనం ఈ మెయిన్ వీడియో ఉంది కదా, ఆ వీడియో మీద ఈ విధంగా 2 వేళ్ళతో ఈ విధంగా జూమ్ చేసుకుంటే మనకు వీడియో అనేది ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం అవసరం లేదు. ఫస్ట్ వీళ్ళ ఫేస్ల నుంచి మనకు వీడియో అనేది ప్లే అవ్వాలి. సో ఆ విధంగా ప్లే అవ్వాలంటే మనము ఆ పాన్ అండ్ జూమ్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్ అనేది కదా పైన చూడండి, స్టార్ట్ పొజిషన్ అనేది మీకు చూపిస్తాను గమనించండి. చూడండి ఇక్కడ స్టార్ట్ పొజిషన్ ఉంది కదా, ఆ స్టార్ట్ పొజిషన్ మనకి ఏ విధంగా కావాలి, మనం సెలెక్ట్ చేసుకున్న వీడియోలో ఆ వీడియో అనేది స్టార్టింగ్ ఎక్కడి నుంచి ప్లే కావాలి. ఫస్ట్ క్యారెక్టర్స్ ఉన్నాయనుకో ఈ విధంగా జూమ్ చేస్తే చూడండి, నేను చాలా వరకు జూమ్ చేస్తున్నాను. ఈ అబ్బాయి నుంచి మనకు వీడియో అనేది ప్లే అవ్వాలనుకుంటే మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎండ్ పొజిషన్ అనేది దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఎండ్ పొజిషన్ మీద క్లిక్ చేస్తే మనకు వీడియో ఈ విధంగా వస్తుంది. సో మనకు వీడియో అనేది ఏ విధంగా ఎండ్ కావాలి, నేను కొంచెం చూడండి నాకు ఈ 4 ఈ విధంగా వచ్చేటట్టు ఎండ్ అవ్వాలని సెలెక్ట్ చేస్తున్నాను. ఆ విధంగా సెలెక్ట్ చేస్తే వీడియో అనేది ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి. తర్వాత ఒకసారి మళ్ళీ గమనిద్దరు. చూడండి ఈ వీడియో ఇప్పుడు ప్లే చేస్తాను. చూడండి ఆ విధంగా ప్లే అవి లాస్ట్ వాళ్ళ వరకు వచ్చి ఎండ్ అవుతుంది. సో ఆ విధంగా ఎండ్ చేసుకోవాలంటే ఆ విధంగా సెలెక్ట్ చేయొచ్చు, లేదా మళ్ళీ ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని పాన్ అండ్ జూమ్లోకి వెళ్ళి ఇక్కడ ఈక్వాలిటీ గుర్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఆ వీడియో అనేది సేమ్ మనం ఫస్ట్ పొజిషన్ వీడియో స్టార్టింగ్ పొజిషన్ ఏ విధంగా అయితే సెలెక్ట్ చేస్తామో ఎండ్ పొజిషన్ కూడా అక్కడే ఉంటుంది. సో మనము ఆ ఈక్వాలిటీ కావాలంటే ఈక్వాలిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా నార్మల్ కావాలంటే ఈ విధంగా నార్మల్గా కూడా ఈ పొజిషన్స్ అనేది పాన్ అండ్ జూమ్లో మనం సెట్ చేసుకోవచ్చు. సో తర్వాత ఏంటండి రొటేట్ మిర్రరింగ్ అంటే మనకు వీడియో అనేది కిందికి మీదికి ఈ విధంగా సైడ్ కావడం ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. తర్వాత ఫిల్టర్స్, మనం ఆ వీడియోకి ఒక బ్యాక్గ్రౌండ్ అంటే మా వీడియోలో ఉన్న ఫిల్టర్స్ అంటే ఫేస్ ఫిల్టర్స్ కానీ బ్యాక్గ్రౌండ్ ఫిల్టర్స్ కానీ అవి అయితే మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. మనకు చాలా ఉంటాయి చూడండి, ఈ విధంగా ఫిల్టర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు మనకు వీడియోలో. తర్వాత అడ్జస్ట్మెంట్, ఆ ఫిల్టర్ చేంజ్ చేయకముందుకు లేదా చేంజ్ చేసిన తర్వాత అయినా సరే కానీ మనం ఈ విధంగా బ్రైట్నెస్ పెంచితే చూడండి తగ్గిస్తే ఈ విధంగా వస్తుంది. ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. మనకి మీరు ఈ వీడియో అనేది ఎడిటింగ్ చేస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఈ విధంగా ఈ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. తర్వాత ఏంటండి క్లిప్ అండ్ గ్రాఫిక్స్, ఇక్కడ మనం ఏమన్నా ఎక్స్ట్రా వీడియో మీద ఏమన్నా అట్రాక్షన్స్ అంటే వేరే ఇమేజెస్ కానీ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకోవచ్చు.
చూడండి ఆ విధంగా విమానం వచ్చినట్టుగా ఈ విధంగా ఆ వీడియో మీద వేరే ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేయాలనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు. సో చూడండి ఈ విధంగా నేను బ్యాక్ వెళ్తున్నాను. ఇందాక చెప్పాను కదా నాకు కావాల్సిన వీడియో ఎక్స్ట్రా పార్ట్ ఇవన్నీ మనం చేసిన తర్వాత వచ్చినాయి అనమాట. నేనంతా బ్యాక్ వెళ్తున్నాను, బ్యాక్ వెళ్ళిపోయాను. చూడండి నాకు ఈ విధంగా అయితే వీడియో కావాలి. సో తర్వాత ఏఐ స్టైల్స్ ఇవి అవసరం లేదు. ఈ మ్యాజిక్ రిమూవర్ కూడా మీరు ఇప్పుడు వీడియో క్లిక్ చేస్తే వీడియో అనేది ఆగిపోతుంది. అంటే మ్యాజిక్ రిమూవర్ అంటే ఏం లేదండి, బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ అయిపోతుంది మనకు అది ఆన్ చేస్తే. తర్వాత సూపర్ రెజల్యూషన్ ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా కావాలి, ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏ విధంగా సెట్ చేసుకోండి, ఇవన్నీ ఉంటాయి. సో ఇవైతే మనం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత వాల్యూమ్ ఎక్స్ప్లోరర్ ఇంతకుముందు చెప్పాను కదా, వీడియోలో మనకు వాయిస్ అనేది తక్కువగా ఉంటే దీన్ని పెంచుకోవచ్చు, సౌండ్ అయితే తగ్గించుకోవచ్చు, ఎక్కువ ఉంటే తగ్గించుకోవచ్చు, తక్కువ ఉంటే పెంచుకోవచ్చు అనమాట ఈ వాల్యూమ్ని. తర్వాత వచ్చేసి ఈక్యూ అంటే మనకు ఆ వాయిస్ ఏ విధంగా ఉండాలి, ఆ వాయిస్ యొక్క బేస్ ఏ విధంగా ఉండాలి, ట్రబుల్ ఏ విధంగా ఉండాలి, అవన్నీ వాయిస్కు సాంగ్స్ వస్తాయి కదా, సాంగ్స్లో మనం సెట్ చేసిన విధంగా ఇక్కడ వాయిస్ అనేది సెట్ చేసుకోవచ్చు. తర్వాత మనము ఇవన్నీ అవసరం లేదు, నేను కొన్ని ఆప్షన్స్ అయితే చెప్తాను చూడండి. ఈ విధంగా అయిపోయిన తర్వాత నేను ఒకసారి వీడియో ఉంది కదా ఈ విధంగా, సో ఈ విధంగా నేను పార్ట్స్ డివైడ్ చేశాను కదా, ఈ డివైడ్ చేసిన పార్ట్స్ని మనము ఏదైనా ఈ మధ్యలో మనకు ఒక డివైడ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుందన్నమాట, ఈ విధంగా గుర్తు వస్తుంది. ఆ గుర్తు మీద ఏంటంటే నేను నెక్స్ట్ సీన్కి అంటే సీన్ ఈ విధంగా కట్ చేసిన తర్వాత సీన్స్ మనం మారుతుంటాయి కదా, దానికి మధ్యలో మనము ఈ విధంగా అయితే మనము కొన్ని యానిమేషన్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. చూడండి జూమ్ అవుట్, ఈ విధంగా జూమ్ అవుట్ వెళ్ళి నెక్స్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మళ్ళీ క్లిక్ చేశాను చూడండి, నేను కొన్ని చేంజ్ చేసి చూపిస్తాను మీకు. చిక్ ఫ్లిప్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను వీడియో ప్లే చేసిన తర్వాత చూడండి అక్కడికి రాగానే నెక్స్ట్ కట్లో ఈ విధంగా చేంజ్ అవుతుందన్నమాట. వీడియో నెక్స్ట్ సీన్కి నెక్స్ట్ పార్ట్కి వెళ్ళినప్పుడు ఈ విధంగా యానిమేషన్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూడండి వీడియో మీద సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ ఏంటో మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను చూడండి. ఇక్కడ 3 డాట్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియో లేయర్ ఉంది కదా, దీన్ని లేయర్ అంటారు అనమాట. ఈ వీడియో లేయర్ అనేది మనం డూప్లికేట్ అంటే ఇదే లేయర్ను సేమ్గా ఇంకో డూప్లికేట్గా తీసుకోవాలంటే ఇక్కడ డూప్లికేట్ క్లిక్ చేస్తే మనకు పక్కన ఇంకో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే లేయర్ అనేది వస్తుంది. సో మనకు ఆ పార్ట్ కావాలంటే ఈ విధంగా క్లిక్ చేస్తే డూప్లికేట్ లేయర్ వస్తుంది. మనకు అవసరం లేదనుకుంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవచ్చు, లేదా ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది కదా కింద 4th ఆప్షన్, ఆ డిలీట్ మీద క్లిక్ చేస్తే ఆ లేయర్ అనేది డిలీట్ అయిపోతుంది. చూడండి ఈ విధంగా కొంచెం టైం తీసుకున్న తర్వాత డిలీట్ అయిపోయింది. సో తర్వాత ఏంటంటే మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకు ఇంకొన్ని ఆప్షన్స్ చెప్తాను. వీడియో అనేది కొంచెం చాలా ఉంటాయి ఇక్కడ మనము ఈ విధంగా ఎడిటింగ్ చేసుకోవడానికి. ఫస్ట్ ఓన్లీ బేసిక్స్ చెప్తున్నాను నేను. నెక్స్ట్ పార్ట్లో ఆ వీడియో అనేది ఏ విధంగా మూవ్ చేయాలి, దానికి స్పెషల్ అట్రాక్షన్స్ ఏ విధంగా ఇందులో కొన్ని డౌన్లోడ్ చేసుకునే మ్యూజిక్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఒకసారి నేను ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఈ ఆప్షన్ ఉంది కదా, చూడండి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి చూద్దాం అక్కడ ఏమేమి మనకు యూజ్ చేసే ఉంటాయో. చూడండి క్యాప్చర్ అండ్ సేవ్. ఇప్పుడు మనం ఈ క్యాప్చర్ అండ్ సేవ్ అనేది ఏంటంటే మనకు ఇక్కడ ఉన్న సీన్ ఉంది కదా, ఆ సీన్ని మన ఫోటో తీసినట్టుగా క్యాప్చర్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ క్యాప్చర్ మీద ప్రెస్ చేస్తాను. చూడండి మనకు ఫోటో తీసినట్టు యాజ్ ఇట్ ఈజ్గా మనకు అది మన డివైస్లో అయితే సేవ్ అవుతుంది. తర్వాత చూడండి క్యాప్చర్ అండ్ యాజ్ ఏ క్లిప్, క్యాప్చర్ అండ్ యాడ్ యాజ్ థంబ్నెయిల్. అంటే మనం థంబ్నెయిల్ క్రియేట్ చేసేటప్పుడు కూడా మనకి ఇక్కడ ఒక ఫోటో తీసుకున్నట్టుగా ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో తర్వాత ఏంటంటే మనం ఫస్ట్ మీడియా మీద క్లిక్ చేసినప్పుడు ఇవన్నీ ఆప్షన్ వచ్చాయి కదా, తర్వాత నేను పక్కన ఉన్నట్టు లేయర్ మీద మనము లేయర్ ఒక డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇక్కడ లేయర్ అని ఉంది కదా, ఆ లేయర్ మీద క్లిక్ చేస్తే మనకు మీడియా అని వచ్చింది. ఆ మీడియాలోకి వెళ్తే
ఇక్కడ మన సేమ్ యాజ్ డీజ్గా ఫస్ట్ మనం మీడియాలోకి వెళ్ళినప్పుడు మనకు ఈ విధంగానే మన ఫోల్డర్స్ మొత్తం ఓపెన్ అయ్యాయి కదా, ఇప్పుడు కూడా అదే విధంగా ఓపెన్ అవుతాయి. కాకపోతే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న ఫోటో అయినా వీడియో అయినా మనం ఫస్ట్ తీసుకున్న వీడియో మీద అనేది వస్తుందన్నమాట. ఇది చూడండి, ఒక ఫోటో అయితే తీసుకుంటాను. చూడండి, ఈ విధంగా ఫోటో సెలెక్ట్ చేశాను. మళ్ళీ ఫోటో మీద ఈ విధంగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మనకు ఈ పార్ట్ లేదా ఈ వీడియో ఏదైనా పక్కన ఈ విధంగా ఫోటో పెట్టుకోవాలనుకున్నా ఈ విధంగా ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. పక్కన ఫోటో అయితే కావాలనుకుంటే ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు ఇక్కడ రైట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. చూడండి, ఫస్ట్ రీప్లేస్ అని ఉందిగా, సేమ్ ఇంతకుముందు చెప్పినట్టుగా రీప్లేస్ ఈ ఫోటో కాకుండా వేరే ఫోటో తీసుకోవడానికి ఉంటుందన్నమాట. అంతకుముందు నెక్స్ట్ స్టెప్ ఏంటుంది, ట్రిమ్ అండ్ స్ప్లిట్ ఉంది. ఇందులో కట్ చేసుకోవచ్చు. తర్వాత స్ప్లిట్ స్క్రీన్ ఇంతకుముందు చెప్పినట్టుగా సేమ్ వస్తుంది. సో తర్వాత కిందివి అయితే చూద్దాం మనం. ఈ కింద ఉన్నట్టు ఆప్షన్ ఇన్ యానిమేషన్ ఇక్కడ క్లిక్ చేస్తే ఈ సెలెక్ట్ చేసుకున్న ఫోటో ఉంది కదా, ఈ ఫోటో అనేది మనకు ఎంట్రీ అనేది ఏ విధంగా ఇవ్వాలనేది, యానిమేషన్ ఏ విధంగా రావాలనేది ఇక్కడ కొన్ని మనకైతే యానిమేషన్స్ అయితే ఉంటాయి. చూడండి, ఈ విధంగా వస్తుంది. మీరు ఓపెన్ చేసి చూస్తే మనకు అక్కడ సెలెక్ట్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఏ విధంగా వస్తుంది. చూడండి, పైనుంచి వస్తుంది, ఈ విధంగా వస్తుంది యానిమేషన్. లేకపోతే ఈ విధంగా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, స్కేల్, ఇవి చాలా ఉంటాయి. ఇక్కడ రైట్ సైడ్ నుంచి రావాలా, లేకపోతే లెఫ్ట్ సైడ్ నుంచి రావాలా, పైనుంచి రావాలా, కింది నుంచి రావాలా, ఈ విధంగా నేను ఒక యానిమేషన్ అయితే సెలెక్ట్ చేసి చూస్తాను. చూడండి, మీకు తర్వాత ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బ్యాక్ వచ్చేయాలి. ఇది మనకు కావాల్సిన పొజిషన్లో ఉంచుకోవాలి. లేకపోతే ఇక్కడ మనకు సేమ్ మనకి ఎక్కడ కావాలంటే ఆ పొజిషన్లో ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత కింద లేయర్, మనకు ఆ లేయర్ అనేది వస్తుంది కదా, ఆ లేయర్ని మనకు వీడియోలో ఎంతవరకు ప్లే అవ్వాలనేది కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ వీడియో మొత్తం కావాలి అనుకుంటే వీడియో మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మనకు కొంచెం వరకే కావాలంటే కొంచెం వరకే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి నేను ప్లే చేస్తాను. చూడండి, అది ఆ ఫోటో మనకి ఏ విధంగా వస్తుంది. చూడండి ఆ ఫోటో ఏ విధంగా ప్లే అవుతుంది చూడండి. ఫస్ట్ మనం ఈ విధంగా ఇన్ యానిమేషన్ ఉంటుందన్నమాట. తర్వాత ఓవరాల్ యానిమేషన్ అంటే వీడియో ఉన్నంతసేపు దాని యొక్క యానిమేషన్ ఏ విధంగా ఉండాలనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత వెళ్ళిపోయేటప్పుడు అవుట్ యానిమేషన్ ఏ విధంగా ఉండాలనేది కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఇచ్చిన ఫోటోకి అయితే దాని యొక్క స్పీడ్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత క్రాపింగ్ అనేది కదా, మనం ఈ తీసుకున్న ఫోటోని క్రాప్ చేసుకోవచ్చు. అంటే ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన ఏమైనా చుట్టుపక్కల ఏమన్నా వేరే మనకు అవసరం లేని పార్ట్స్ ఉంటే కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకోవచ్చు అనమాట, క్రాపింగ్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటండి, ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, ఇది అయితే మీరు యూజ్ చేస్తేనే అర్థమవుతుంది. తర్వాత మనకు ఈ ఫోటోకి ఫిల్టర్స్ అనేవి కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా రకాల ఫిల్టర్స్ ఉంటాయి. తర్వాత అడ్జస్ట్మెంట్, ఇందాక చెప్పాను కదా, కలర్ అడ్జస్ట్మెంటు, కాంట్రాస్టు, శాచురేషన్, ఇవన్నీ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత ఆల్ఫా, ఒపాసిటీ, దాని యొక్క ఒపాసిటీ అంటే థిక్నెస్ తక్కువ చేసుకోవచ్చు. ఆల్రెడీ 100% ఉంటుంది, దాన్ని తక్కువ చేసుకోవాలంటే తక్కువ చేసుకోవచ్చు. తర్వాత బ్లెండింగ్, చూడండి ఇక్కడ డార్క్నెస్, దాని కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. దాని యొక్క ఒపాసిటీ మళ్ళీ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు ఈ బ్లెండింగ్లో. మెయిన్ పాయింట్ ఇక్కడ చూడండి, మెయిన్ పాయింట్ ఇక్కడ ఏంటంటే వీడియో ఎడిటింగ్ కైన్మాస్టర్లో ఫేమస్ అంటే ఈ క్రోమా కీ ఉంది కదా, ఈ క్రోమా కీ అనేది మనకు చాలా యూజ్ అవుతుంది. ఇందులో వీడియో ఎడిటింగ్ చేయడానికి క్రోమా కీ అనేది చాలా యూస్ఫుల్గా యూజ్ అవుతుంది. సో దీని గురించి నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. తర్వాత మ్యాజిక్ రిమూవర్ చెప్పాను కదా, బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతుంది. ఇవైతే మనకు ఇక్కడ మనం ఏదైనా ఇమేజ్ తీసుకున్నప్పుడు ఆ ఇమేజ్కి ఇలాంటి ఆప్షన్స్ అయితే వస్తాయి. ఈ విధంగా యూజ్ చేసుకోవాలి మనం. తర్వాత ఈ లేయర్ అనేది కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కింద ఈ లేయర్లో పెంచుకోవచ్చు. ఈ విధంగా పెంచుకోవచ్చు అనమాట, క్రాప్ చేసుకోవచ్చు. లేదా మళ్ళీ ఇంకేంటి నెక్స్ట్ చూద్దాం మనం. లేయర్ తర్వాత మీడియాలోకి వెళ్ళిన ఎఫెక్ట్స్ అంటే మనం ఇక్కడ కొన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా బేసిక్ ఎఫెక్ట్స్ కొన్ని ఇస్తాడు. ఇక్కడ మనం వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మనకు ఏదైనా పార్ట్ అయితే బ్లర్ చేయాలనుకుంటే ఈ బ్లర్ ఆప్షన్ అనేది ఈ విధంగా పైన ఫస్ట్ స్క్రీన్ మీద సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని యొక్క ప్లేస్ ఏ విధంగా ఎంత టైం వరకు మనకు ఆ ఇమేజ్ లేదా ఆ వీడియో అనేది బ్లర్ కావాలో ఆ బ్లర్ అనే ఆప్షన్ అనేది మనం ఇక్కడ ఎఫెక్ట్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే తీసేస్తున్నాను. తీసేయాలంటే ఏం చేయాలంటే దాని మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ డిలీట్ కొట్టాలి, వెళ్ళిపోతుంది. సో తర్వాత మళ్ళీ లేయర్ చూద్దాం. ఇక్కడ మళ్ళీ ఏం ఆప్షన్,
ఇక్కడ చాలా రకాల స్టిక్కర్స్ అయితే మనకు ఈ కైన్ మాస్టర్లో ఉంటాయి. మనం డౌన్లోడ్ చేసుకొని దాన్ని అయితే యూజ్ చేయొచ్చు. స్టిక్కర్స్ ఏంటంటే చాలా రకాల, నేను ఫైర్ ఒకసారి చూడండి, ఫైర్ స్టిక్కర్ ఇస్తాను. ఇక్కడ నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి చూడండి, ఇక్కడ మంట మంతున్నట్టుగా వస్తుంది. ఫైర్ స్టిక్కర్ అంటే ఫైర్ యానిమేషన్ చూడండి, ఒకసారి బాగా గమనించండి. నేను ఇక్కడ చిల్డ్రన్స్ ఉన్నారా, చిల్డ్రన్స్ కింద నేను ఒక ఫైర్ అయితే ఇస్తాను చూడండి. వాళ్ళు మంటలో నిలబడ్డట్టుగా ఇక్కడ ఉంటుంది. ఈ విధంగా జరిపాను. అంటే వీడియో స్టార్టింగ్లో కావాలంటే స్టార్టింగ్లో, మధ్యలో కావాలంటే మధ్యలో మనం సెట్ చేసుకోవచ్చు. చూడండి, ఒకసారి వీడియో ప్లే చేస్తాను చూడండి. స్టార్టింగ్లో లేదు చూడండి, వాళ్ళు మంటలో ఉన్నట్టుగా ఉంది. సో ఇదే విధంగా మన స్టిక్కర్స్ అయితే చాలా ఉంటాయి. ఇందులో లేయర్లోకి వెళ్ళాలి, స్టిక్కర్లోకి వెళ్తే చాలా రకాల స్టిక్కర్స్ అనేది మనకి ఈ విధంగా వస్తాయి. చాలా ఉంటాయి. మీరు ఒకసారి అయితే డౌన్లోడ్ చేసి యూజ్ చేసి చూడండి. నేను కొన్ని చూస్తాను చూడండి. ఇక్కడ వేరే సెలెక్ట్ చేసుకున్నాను చూడండి. ఇక్కడ పువ్వులు వస్తాయి, మనకు పువ్వులు వచ్చాయి, ఫ్లవర్స్ చూడండి. అయితే మనకు ఆ స్టిక్కర్, ఇచ్చిన స్టిక్కర్ను వీడియో మొత్తం కావాలా లేదా మనకు ఎంతవరకు కావాలనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి, నేను స్టిక్కర్ దాని మీద క్లిక్ చేశాను. కొంచెం లెంత్ అయితే పెంచుతున్నాను చూడండి, పువ్వులు వస్తున్నాయి. మళ్ళీ ఒకసారి ప్లే చేస్తున్నాను. మనం తీసుకున్న స్టిక్కర్ ఏ విధంగా ఇక్కడ మనకు యూజ్ చూడండి. ఆ విధంగా స్టిక్కర్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత లేయర్లోకి వెళ్ళాలి. స్టిక్కర్లు అయితే మనం మీకు కావాలంటే ఇక్కడ చూడండి, ప్లేస్ మనకు ఇందులో కైన్ మాస్టర్ స్టోర్ అనేది ఉంటుంది. స్టోర్లోకి వెళ్తే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఆ విధంగా ట్రై చేయండి, మీకు కూడా అర్థమవుతుంది. తర్వాత ఏంటంటే ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, ఈ టెక్స్ట్ మనం ఈ వీడియో మీద ఏదైనా టెక్స్ట్ ఇవ్వాలనుకుంటే ఆ టెక్స్ట్ కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. సో నేను చూడండి ఒక టెక్స్ట్ అయితే ఇచ్చాను. ఈ విధంగా టెక్స్ట్ వస్తుంది. దీని యొక్క సైజు ఇక్కడ బాణం గుర్తుంది కదా, ఆ బాణం గుర్తు మీద ప్రెస్ చేస్తే సైజ్ అనేది పెరుగుతుంది. పెరిగిన తర్వాత దాన్ని ప్రెస్ చేసి అక్కడిక్కడ కలిపితే మనకి ఎక్కడ ప్లేస్లో కావాలో అక్కడ ప్లేస్లో అయితే మనం ఈ టెక్స్ట్ని ఉంచుకోవచ్చు. సో ఈ టెక్స్ట్కు మన ఇక్కడ ఫాంట్ అని ఉంది కదా చూడండి, రైట్ సైడ్ బాగా గమనించండి. ఇక్కడ ఫాంట్ ఉంది కదా, మనం ఆ ఫాంట్లోకి వెళ్తే దాని యొక్క స్టైల్ అనేది మనం ఇక్కడ మార్చుకోవచ్చు అనమాట. నేను దాని యొక్క స్టైల్ మారుస్తున్నాను చూడండి, నాకు ఇది కావాలి. సో చూడండి, టెక్స్ట్ ఫాంట్ స్టైల్ అయితే మారిపోయిన తర్వాత దానికి ఇన్ యానిమేషన్ చెప్పాను కదా ఇంతకుముందుకు, ఓవరాల్ యానిమేషన్, అవుట్ యానిమేషన్. ఇప్పుడు మనం కలర్ చూద్దాం. ఈ ఫాంట్ కలర్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వైట్ కలర్లో ఉంది కదా, నేను అయితే చూడండి ఈ విధంగా వేరే కలర్ ఇచ్చాను. ఆ విధంగా మనకు నచ్చిన కలర్స్ అయితే ఇవ్వచ్చు. చెప్పాను కదా ఇంతకుముందుకు, ఒపాసిటీ మనం థిక్నెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. తర్వాత ట్రాన్స్ఫార్మ్ అంటే లెఫ్ట్ సైడ్ అవుతుంది. బ్లెండింగ్ ఆప్షన్ చూడండి, మనకి ఈ విధంగా ఈ ఆప్షన్స్ అయితే చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత అదే టెక్స్ట్కి సంబంధించి మనం టెక్స్ట్ మీద ప్రెస్ చేసినప్పుడు ఆ టెక్స్ట్కి సంబంధించిన ఇవైతే యానిమేషన్ అయితే వస్తాయి. మరి మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. తర్వాత బ్లెండింగ్ ఉంచేది కదా, టెక్స్ట్ ఆప్షన్ అండర్లైన్ చేయాలంటే అండర్లైన్ చేసుకోవచ్చు, లేదా వద్దంటే తీసేయచ్చు. ఈ విధంగా ఆ టెక్స్ట్ పొజిషన్ అనేది ఎక్కడ ఉండాలనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత అవుట్లైన్, నేను అవుట్లైన్ ఆన్ చేసాను చూడండి, టెక్స్ట్ ఈ విధంగా చేంజ్ అవుతుంది. అవుట్లైన్ చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత షాడో ఇచ్చవచ్చు, మనం ఎంట్రీ చేసిన టెక్స్ట్కి అయితే షాడో కూడా ఇవ్వచ్చు. బ్యాక్గ్రౌండ్ ఆన్ చేస్తే మొత్తం బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అవుతుంది. ఈ విధంగా చాలా రకాల ఆప్షన్స్ అయితే మనం యూజ్ చేయొచ్చు. సో తర్వాత ఈ లేయర్లో హ్యాండ్ రైటింగ్, మనం టెక్స్ట్ కాకుండా హ్యాండ్ రైటింగ్ అనేది ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. మనం ఇక్కడ చూడండి రైట్ సైడ్ హ్యాండ్ పెన్ వచ్చింది కదా, మనకి పెన్సిల్ వచ్చింది కదా, ఈ పెన్సిల్ కావాలంటే పెన్సిల్తో రైటింగ్ రాయొచ్చు. ఒకసారి చూడండి, పెన్సిల్ ట్రై చేద్దాం. చూడండి, నేను రెడ్ కలర్లో ఉంది, నేను ఈ కలర్ అనేది చేంజ్ చేస్తాను, వైట్ కలర్ చేసి మీకు రాసి చూపిస్తాను. చూడండి, ఈ విధంగా మనకు డ్రాయింగ్ అయితే చేయొచ్చు. దీని మీద ఈ విధంగా డ్రాయింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, తర్వాత చూడండి మళ్ళీ ఒకసారి నేను హ్యాండ్ రైటింగ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సింబల్ అనేది చేంజ్ చేశాను. ఇక్కడ వేరే బ్రష్ సెలెక్ట్ చేసుకున్నాను, కలర్ ఓకే వైటే ఉంది. మళ్ళీ వేరే బ్రష్ చూడండి, ఇక్కడ లైన్ గీయాలంటే లైన్ గీసుకోవచ్చు. ఈ విధంగా యారో గుర్తు కావాలంటే యారో గుర్తు ఇవ్వచ్చు. ఈ విధంగా ఈ యారో ఇవ్వాలంటే ఈ యారో ఇవ్వచ్చు. చూడండి, షేప్ ఏదైనా మన షేప్ డ్రా చేయాలంటే ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ రౌండ్ సర్కిల్ డ్రా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఈ విధంగా దాని యొక్క కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ట్రయాంగిల్ ఈ విధంగా, తర్వాత మళ్ళీ రౌండ్ సర్కిల్, ఈ విధంగా చాలా రకాల మనకైతే ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ట్రై చేయండి.
మీకు కూడా తెలుస్తుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ దాని యొక్క యానిమేషన్స్ ఇవ్వచ్చు, ఓవరాల్ యానిమేషన్స్ ఇవ్వచ్చు, చాలా రకాలుగా ఇవ్వచ్చు. ఇక్కడ రికార్డింగ్ అని ఉంది కదా, ఆ రికార్డింగ్ మీద ప్రెస్ చేస్తే మనం ఏదైనా వీడియో క్రియేట్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. తర్వాత ఇక్కడ ఆడియో ఉంది కదా, మనం ఏదైనా ఇప్పుడు మనం రెడీ చేసిన వీడియోకి ఆడియో ఇవ్వాలన్నా మనం ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్గా మన మొబైల్లో ఉన్న ఆడియోస్ లేదా అవే సాంగ్స్ లేదా ఏవైనా ఆడియోస్ మనం డౌన్లోడ్ చేసుకుంటే అవన్నీ ఇక్కడ చూపిస్తాయి. మనకు కావాల్సిన ఆడియో అయితే తీసుకొని ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియో అయితే ఇప్పటివరకు చూశారు కదా. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీడియో అయితే షేర్ చేయండి. ఛానల్ మాత్రం కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చితే నెక్స్ట్ పార్ట్ కావాలంటే కామెంట్లో నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి. నేను తప్పకుండా త్వరలోనే ఈ కైన్ మాస్టర్కి సంబంధించిన నెక్స్ట్ పార్ట్ వీడియో అయితే చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.